హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. నోది 2026 నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేసినందుకు సారీ ఫ్రెండ్స్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా మన ఛానల్లో చర్చిస్తున్నాం. దానిలో భాగంగా జనవరి 1, 2026 సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి జీవన్దాన్. ఈ జీవన్దాన్ అనేది ఒక కార్యక్రమం అయితే దీని గురించి చూద్దాం. అయితే మనకి 2014 రాష్ట్ర విభజన జరిగింది కదా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2015లో జీవన్దాన్ అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అయితే జీవన్దాన్ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ అవయవాలని వేరే వాళ్ళకి దానం చేయడానికి కొంతమంది ఇస్తారు కదా పేర్లు. అయితే ఆ విధంగా అవయవ దానాల కార్యక్రమాన్ని జీవన్దాన్ అనే పేరుతో అయితే ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించారు. అయితే 2015లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2025కి వచ్చి ఇది 10 సంవత్సరాలు అయింది కదా. ఈ 10 సంవత్సరాల్లో ఏంటంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జీవన్దాన్ ద్వారా 2005లో 300 మందికి అంటే వెలుగు చూపించారు. ఈ అవయవ దానం ద్వారా వాళ్ళకి పునర్జన్మ వచ్చిందని అయితే చెప్పడం జరిగింది. అయితే చనిపోయిన 93 మంది నుంచి అవయవాలు సేకరిస్తే ఆ అవయవాలు అనేవి 301 మందికి జీవితాల్లో అయితే వెలుగులు నింపాయనేసి ఈ కార్యక్రమం ద్వారా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 2015లో అవయవ దానాల కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని ఏ పేరుతో నిర్వహించింది? ఆన్సర్ వచ్చి జీవన్దాన్. నెక్స్ట్ అంశం వచ్చి, అంతకుముందు జరిగిన క్లాస్లో కూడా దీని గురించి అయితే డిస్కస్ చేసాం. క్రీడా అంశంలో భాగంగా అర్జున అంటే ఏమై ప్రపంచ బిజ్లీ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం అయితే సాధించారు. ఆమె పేరు అర్జున ఇరిగేషిని. అదేవిధంగా ప్రపంచ ర్యాపిడ్ బిజ్లీ ఛాంపియన్షిప్లో రెండింటిలో కూడా కాంస్య పథకం ఈవిడ గెలిచినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ ఈమెను అయితే అభినందించారు. యావత్ యువతకు కూడా ఈమె స్ఫూర్తిదాయకమని కూడా ఎక్స్లో తెలియజేశారు. నెక్స్ట్ అంశం వచ్చి ప్రళయ క్షిపణులు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం. దీని గురించి చూద్దాం. ఇవి ఏంటంటే 2 ప్రళయ మిషన్లు. అయితే ఈ ప్రళయ క్షిపణులు ఉన్నాయి కదా, వీటిని భారత్ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఈ క్షిపణులను DRDO అనే సంస్థ అయితే అభివృద్ధి చేసింది. అయితే ఈ ప్రళయ క్షిపణులు భారత్ అనేది విజయవంతంగా ఒడిశా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి 2 ప్రళయ మిషన్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలు అనేవి ప్రయోగించడం జరిగింది. అయితే ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ్ 500 నుంచి 1000 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలవు. అదేవిధంగా బహుళ వార్ హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న దీని పరిధి ఎంతంటే 150 నుంచి 500 కిలోమీటర్లు. అయితే ఈ ప్రళయ క్షిపణుల కోసం కృషి చేసినటువంటి ఈ కార్యక్రమం కోసం పాటుపడిన వాళ్ళందరినీ కూడా మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అనేవారు వీళ్ళందరినీ కూడా అభినందించారు. అయితే మనకి దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగండి, ఈ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ప్రళయ క్షిపణి పరీక్షలు ఎక్కడ నిర్వహించారు? ఒడిశా తీరంలో. ఈ ప్రళయ క్షిపణులు అనేవి అంటే ఎలా కొడుతారంటే, ఈ ఉపరితలం నుంచి ఉపరితలానికి లేదా ఉపరితలం నుంచి నీటికి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఔషధం 100 mgకి మించి ఇవ్వద్దు. అయితే దీని గురించి చూద్దాం. ఏటి ఔషధం అంటే నొప్పి నివారణ ఔషధం అంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిలో భాగంగా నిముసులైడ్ తయారు చేయడము, అదేవిధంగా విక్రయాలు చేయడము వాటిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఆంక్షలు విధించింది.
అంటే దీన్ని తయారు చేయకూడదని దీన్ని పైన నిషేధం విధించింది. ఎవరైనా తయారు చేసినట్లయితే కఠినమైన చర్యలు కూడా తప్పవని చెప్పింది. అయితే దేనికోసం అంటే ఇవి నోటు ధర తీసుకునే ఈ ఔషధము అంటే 100 mg కంటే ఎక్కువగా ఈ ఔషధం తీసుకోవడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు. అదేవిధంగా కాలేయం కూడా దెబ్బతింటుందనేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరోగ్య శాఖ ఉంటుంది కదా, చెప్పడం అయితే జరిగింది. అయితే నిముసులైడ్ అనేది ఒక నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాంటిది. అంటే ఇది ఒక డ్రగ్ టైప్ అనమాట. అయితే ఇది తీసుకోవడం వల్ల చెప్పాను కదా ఆరోగ్య సమస్యలు వస్తాయనేసి కేంద్ర ప్రభుత్వం అనేది దీని తయారీ విక్రయాలపైన అయితే పూర్తిగా నిషేధించడం జరిగింది. దీని క్వశ్చన్ ఎలా అడగవచ్చు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ ఔషధం పైన నిషేధం విధించింది? నిముసులైడ్. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల భాగంగా T20 ప్రపంచ కప్. అయితే T20 ప్రపంచ కప్ 2026 ఇయర్లో ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు అయితే నిర్వహించనున్నారు. అయితే ఇది 2024లో T20 ప్రపంచ కప్లో టీమిండియా తరపున రోహిత్ శర్మ అయితే ఈ కప్ను అయితే గెలవడం జరిగింది. దీనికి శ్రీలంక కూడా ఆతిథ్యం ఇస్తుంది. ఇది ఫిబ్రవరి 8 స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయినప్పుడు ఎవరు విన్నారు ఏంటి అనేది అప్పుడు జరిగాక మనం దీని గురించి అయితే చర్చిద్దాం. నెక్స్ట్ అంశం వచ్చి కాణిపాకం ఆలయానికి ISO గుర్తింపు. అయితే దీని గురించి చూద్దాం. హైదరాబాద్కి చెందినటువంటి హైమ్స్ సంస్థ అనేది ISO గుర్తింపు ధ్రువపత్రాన్ని అయితే ఈ ఆలయానికి అయితే అందజేశారు. అయితే ఎందుకోసం అంటే భక్తులకు అందిస్తున్నటువంటి సేవలకు అంటే అన్నదానము, పరిశుభ్రత, ప్రసాదాల తయారీ ఈ మొదలైనటువంటి కార్యక్రమాల్లో అంటే చాలా బాగా వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా నిర్వహిస్తున్నారనేసి దీనికి 3 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికోసం అనమాట. అయితే ఇది ఎక్కడంటే చిత్తూరు జిల్లాలోని కాణిపాకము. అంటే కాణిపాకంలో ఎవరి ఆలయం అంటే శ్రీ వరాహసిద్ధి వినాయక ఆలయానికి అయితే ISO గుర్తింపు అనేది లభించింది. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే హైదరాబాద్కు చెందినటువంటి హైమ్స్ సంస్థ ISO గుర్తింపు పొందినటువంటి ధ్రువపత్రాన్ని ఇటీవల ఏ ఆలయానికి అయితే ఇవ్వడం జరిగింది? కాణిపాకంలో ఉన్నటువంటి శ్రీ వరాహసిద్ధి వినాయక ఆలయం. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల భాగంగా హాకీ ప్రపంచ కప్. అయితే దీని గురించి హాకీ ప్రపంచ కప్ని ఈ సంవత్సరంలో ఆగస్టు 14 నుంచి 30 వరకు అయితే నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీకి అయితే నెదర్లాండ్, బెల్జియం అయితే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే భారత్తో పాటు 16 జట్లు కూడా ఇందులో పాల్గొనున్నాయి. అయితే భారత్కు 2025లో ఆసియా కప్ నెగ్గడం ద్వారా ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం అయితే లభించింది. అయితే ఈ క్రీడలు అనేవి ఆగస్టులో జరుగుతాయి కదా, జరిగిన తర్వాత దీని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశంలో భాగంగా కామన్వెల్త్ గేమ్స్. అయితే 2026 సంవత్సరంలో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి గ్లాస్గోలో అంటే స్కాట్లాండ్లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు అయితే నిర్వహించనున్నారు. అయితే ఈ క్రీడలు అనేవి ఎక్కడ నిర్వహించవలసిందంటే విక్టోరియాలోని ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ ఆర్థిక భారం తట్టుకోలేమంటే అప్పుడు ఈ గ్లాస్గో అనేది ముందుకు వచ్చింది. సో ఏ దేశంలో అయితే నిర్వహించనున్నారు. భారత్తో పాటు 74 కామన్వెల్త్ దేశాలు అయితే దీంట్లో పాల్గొనున్నాయి. అయితే ఇందులో 10 నుంచి 13 క్రీడలలో మాత్రమే ఇందులో జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే 2026కి సంబంధించి కామన్వెల్త్ గేమ్స్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ వచ్చి గ్లాస్గో, స్కాట్లాండ్లో. నెక్స్ట్ అంశం వచ్చి ఆసియా క్రీడలు. అయితే దీని గురించి చూద్దాం. ఈ ఆసియా క్రీడలు కూడా ఈ సంవత్సరంలోనే నిర్వహించనున్నారు. ఎక్కడంటే జపాన్లోని ఐచి నగోయా దగ్గర నిర్వహించనున్నారు. ఎప్పుడంటే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు. దీంట్లో 45 దేశాలు పోటీ పడతాయి. 42 క్రీడా పోటీలను నిర్వహిస్తారు. అయితే ఈ ఆసియా క్రీడల్లో క్రికెట్ కూడా చోటు దక్కించుకుంది.
అయితే ఈ క్రీడల్లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం ఇది 4వసారి. అయితే భారత్ 2022లో 28 స్వర్ణ పతకాలతో సహా 107 పతకాలు అయితే సాధించింది ఈ ఆసియా క్రీడల్లో. అయితే భారత్ అనేది చైనా, జపాన్, దక్షిణ కొరియా తరువాత పతకాల పట్టికలో 4వ స్థానంలో కలదు. నెక్స్ట్ అంశం వచ్చి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. అయితే దీని గురించి చూద్దాం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది భారత్లో 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ 2026లో అయితే నిర్వహించనున్నారు. ఎక్కడంటే ఢిల్లీలో ఆగస్టు 15 నుంచి 23 వరకు అయితే నిర్వహిస్తారు. అయితే మన దేశంలో తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారు? 2009లో జరిగాయి. ఎక్కడంటే హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో అయితే నిర్వహించారు. అయితే భారత్ ఈ ఛాంపియన్షిప్లో 2011 నుంచి ప్రతి టోర్నీలో కూడా కనీసం ఒక పతకమైనా సరే సాధిస్తుంది. ఇప్పటి వరకు భారత్ అనేది ఒక స్వర్ణంతో సహా 15 పతకాలు అయితే ఈ ఛాంపియన్షిప్లోనైతే సాధించింది. అయితే 1983లో కాంస్య పథకంతో భారత్ అనేది పథకాల ఖాతా అయితే తెరిచింది. అప్పుడు కాంస్య పథకం ఎవరు సాధించారంటే ప్రకాష్ పదుకొని. అదేవిధంగా పివి సింధుకి ఇందులో భాగంగా స్వర్ణంతో పాటు 5 పథకాలు కూడా సాధించారు ఈవిడ. నెక్స్ట్ అంశం వచ్చి ప్రగతి మంత్రం. అయితే దీని గురించి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని చెప్పడం జరిగింది. అయితే దీనిలో ప్రధానమైన ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును సమీక్షించేందుకు ఏర్పాటైన డిజిటల్ పరిపాలక వేదిక అదేంటంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రగతి. ఈ 50వ సమావేశంలో దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇది దేనికోసం అంటే పెండింగ్ ప్రాజెక్టుల్లో ఉంటాయి కదా, అంటే కొన్ని ప్రాజెక్టులను పెంచడము అవి పూర్తి చేయడంలో భాగంగా దాని గురించి చర్చించారు. అదేవిధంగా దశాబ్ద కాలంలో దాదాపు 85 లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఆ ప్రాజెక్టులను సమీక్షించి ఈ వేదికను 50 సార్లు అయితే నిర్వహించారు. ఇది అపూర్వమైన ఘనతగా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకి పిఎంసి పథకం అమలును జాగ్రత్తగా పర్యవేక్షించాలని నరేంద్ర మోడీ అయితే ఆదేశించారు. అయితే ఈ కార్యక్రమంలో 2వ దశ సంస్కరణలు ఎలా ఉండాలని కూడా చర్చించారు. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడాంశాల్లో భాగంగానే ఫుట్బాల్. ఈ ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేది ఈ సంవత్సరంలో జూలై 11 నుంచి జూలై 19 వరకు ఈ టోర్నీ అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్నాయి. ఫైనల్తో పాటు ఎక్కువ మ్యాచ్లు అనేవి అమెరికాలోనే జరుగుతున్నాయి. అయితే ఈ టోర్నీ జూలైలో జరుగుతాయి కాబట్టి జరిగిన తర్వాత దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేర్చుకుందాం. నెక్స్ట్ అంశం వచ్చి గ్రీన్ఫీల్డ్ హైవే. అయితే దీని గురించి చూద్దాం. మహారాష్ట్రలో నాసిక్ సోలాపూర్ మధ్యలో 19,142 కోట్ల వ్యయంతో 374 కిలోమీటర్ల మేరకు 6 వరుసల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ హైవేని అయితే నిర్మించాలని కేంద్రం అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే దీంట్లో భాగంగా నిర్మిస్తున్నారంటే సూరత్ నుంచి చెన్నై వరకు నిర్మించతలపెట్టినటువంటి గ్రీన్ఫీల్డ్ కారిడార్లో భాగంగా దీన్ని అయితే నిర్మిస్తున్నారు అనేసి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం నాసిక్ నుంచి సోలాపూర్ సమీపంలో అక్కలకోట వరకు నిర్మించే ఈ రహదారికి వాద్వార్ పోర్ట్ వద్ద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేలతో దీన్ని అయితే అనుసంధానిస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేతో. అయితే నాసిక్లో ఆగ్రా, ముంబై కారిడార్లతో దీన్ని కలుపుతున్నారు. అయితే మొత్తానికి చూసినట్టుగైతే ఈ కారిడార్ అనేది తూర్పు, పడమర, కోస్తా తీరాలను అయితే అనుసంధానించి అయితే నిర్మించనున్నారు. నెక్స్ట్ అంశం వచ్చి
సెస్ఫ్ బోర్డు సభ్యులుగా 2 తెలుగువారు. అయితే దీనికి 11 మందిని కేంద్ర వాణిజ్య శాఖ, అంటే ఇది కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో అయితే ఈ బోర్డు అనేది ఉంటుంది. సో దీనికి 11 మందిని అయితే నియమించారు. అందులో మన తెలుగు వారికి కూడా 2కి సభ్యత్వం అనేది ఇందులో లభించింది. అయితే ఆ తెలుగువారు వచ్చి హైదరాబాద్కు చెందినటువంటి భగవత్ మహేష్ బల్దా ఒకరు, అదేవిధంగా గుంటూరుకు చెందినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారు. మనం ఏంటంటే ఈ 2 తెలుగువారు కాబట్టి వీళ్ళ పేర్లు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 1కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చర్చించడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా క్రీడా అంశాలు ఎక్కడ నిర్వహిస్తున్నారో అనేది ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు అవి ప్రతి కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ఛానల్లో ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.